ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 24-29లో భాగంగా కొన్ని లక్ష్యాలను లేదా టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్. ఇవేంటంటే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలో అంటే తయారీ రంగం నుంచి ఎంఎస్ఎంఈలో కేవలం తయారీ రంగం నుంచి 50,000 కోట్ల అదనపు పెట్టుబడులను ఆకర్షించాలని మొదటి టార్గెట్ పెట్టారు. అలాగే 22 లక్షల ఎంఎస్ఎంఈల్ని అసంఘటిత రంగం నుంచి అంటే రిజిస్టర్ కాని పరిశ్రమల్ని రిజిస్ట్రేషన్ చేయాలి, సంఘటిత రంగంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఎగుమతుల్ని ఇప్పుడున్న పరిస్థితులకి 2029 నాటికి రెట్టింపు చేయాలని, సుమారు $12 బిలియన్ చేయాలని, అలాగే మనకి ఎక్స్టెన్షన్ సెంటర్ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 5 లక్షల మందికి అవకాశాలు కల్పించాలని, అలాగే సాంకేతిక మరియు మానవ వనరుల అభివృద్ధికి 5 ఎంపిక చేసిన రంగాలలో ఏదైనా 5 ఎంపిక చేసిన రంగాలు వాళ్ళు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి వాటి కోసం ఎక్స్టెన్షన్ సెంటర్ లేదా టెక్నాలజీ సెంటర్స్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడము, అలాగే 500 కోట్లతో కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి సద్వినియోగపరచడం అనేది ఈ యొక్క ప్రభుత్వం ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 24-29లో టార్గెట్స్గా పెట్టుకుంది.